రజనీ గారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు, జరిగింది ఏదో జరిగింది, పరిహారం విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ అయినా ఆలస్యం చేసినా ఆయన వచ్చి ధర్నా చేస్తారట. మరి ఆయన ధర్నాకి దిగితే మరి మీరు తట్టుకోగలరో లేదో చూడండి. సార్ గతంలో కూడా ఆయన పాపం ₹1,00,00,000 ధర్నా ఇచ్చారు సార్. ఆ పాలిమర్స్ గురించి వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసేసుకున్నారో అది మీరు గ్యాదర్ చేస్తే తెలుస్తుంది సార్. ఏంటి తీసుకోవడం ఏంటి మళ్ళీ ఇదో కాంట్రవర్సీ, ₹1,00,00,000 తీసుకున్నారా? సార్ ఎంత ఎంత తీసుకున్నారో పాలిమర్స్ కి సంబంధించి ఆయన పాత్ర ఎంత ఉందో, తవ్వే కొద్ది నిధులను నిక్షేపాలని బయటకు వస్తాయి. ఇప్పుడు మొత్తం తీస్తారు సార్. పొల్యూషన్ బోర్డ్ అథారిటీ గతంలో ఏం జరిగింది, ఇమీడియట్ గా ఆయన ₹1,00,00,000 పారితోషికం ఇవ్వడం వెనకాల సీక్రెట్ ఏంటో బహుశా అది కూడా వెలుగులోకి వస్తుందండి. ఎందుకంటే అంత తేలిగ్గా కెమికల్ రియాక్టర్స్ బ్లాస్ట్ అవడం ఉండదు. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో అన్ని చోట్ల ఫైల్స్ దగ్ధమవుతున్నాయి. వైజాగ్ లో మాత్రం కెమికల్ ఫ్యాక్టరీనే దగ్ధమైంది. రియాక్టర్స్ పేలిపోయినాయట, పైకప్పు లేచిపోయిందట. దీని వెనకాలుండే పాత్రదారులు సూత్రధారులు కూడా బయటకు వస్తారు. ఆయన మాట్లాడడానికి ఒక మీటింగ్ కావాలన్నప్పుడు మీటింగ్ ని క్రియేట్ చేసుకుంటారు సార్. ఎవరైనా ట్రెండ్ సెట్ చేస్తారు, ట్రెండ్ ఫాలో అవుతారు కదా. అదే రకంగా ఈయన చెప్తారు, చంద్రబాబు గారికి పరిపాలన గురించి చెప్తారు. రజనీ గారు వైసీపీ వాళ్ళు పేల్చారా? కాదు రజనీ గారు, కాదు కాదు ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు. రజనీ గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు కొద్దిగా చిన్న చిన్న డౌట్లు వస్తుంటాయండి. మీరు పొలిటికల్ డిబేట్లో కూడా న్యాయవాది ఆలోచనలు పోవేమో. అందుకనే ఆచితూచి మాట్లాడుతున్నారు మేడం గారు. సార్ డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్ గారు కింగ్ కరోడా సార్. అసలు ఆయన సిబిఐ బెయిల్ ఎందుకు రిజెక్ట్ చేసిందా డిబేట్ పెట్టుకోకుండా ఇలాంటి ఇంకేం వస్తాయా అని భయపడుతూనే ఉంటాను. అంతకు మించిన విధ్వంసం ఒకటి వచ్చేస్తుంది సార్. మొన్నటి దాకా ఆ ఎవరో ఒక స్వామి గారు పాపం ఆయన అవామాచారం గురించి ఆచారం గురించి అది వచ్చేసింది. ఆ టైంలోనే సిబిఐ బెయిల్ రిజెక్ట్ అయింది. సరే అది పోయింది, మళ్ళీ బెయిల్ గురించి డిబేట్స్ పెడతారేమో, ఎందుకు బెయిల్ సిబిఐ వద్దింది, ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తుందేమో అంటే అది కాదు, మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తుంది. అక్కడ ఫైల్స్ దగ్ధం, ఇక్కడ ఫైల్స్ దగ్ధం. ఏమో సార్, ఎనీవే ఏదైనా సరే పచ్చకామరులు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా ఉంటుంది అన్నట్టుగా న్యాయవాద వృత్తి కాబట్టి ఎప్పుడు మా ఆలోచన డిఫరెంట్ యాంగిల్ లోనే ఉంటుంది సార్. మీకు కూడా మొన్న కలకత్తా ఇన్సిడెంట్ చూస్తే అక్కడ బయట ఓడి చేశారు, వాడి చేశారంటే లేదు లోపల వాళ్లే చేసే అవకాశం. అమ్మ ఎన్నింటికి డ్యూటీ దిగుతుందో యాజమాన్యానికే తెలుసు. సార్ మీరు 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పర్మిషన్ ఇచ్చారో పొల్యూషన్ బోర్డ్ అథారిటీ ఎవరో వైజాగ్ ని క్లీన్ స్వీప్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర తప్పించుకోలేరండి. ఓకే రజనీ గారు, ఏంటి రీకౌంటింగ్ అట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, సీఎంలు కూడా మారే అవకాశం ఉందట, నిజమా? అవును సార్ రీకౌంటింగ్ వస్తే 40% ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో ముందు అది బయటకు వస్తుంది. అది రానివ్వండి, ఒకవేళ ఆయనకు అది అవసరం అనుకుంటే ఇదంతా మీరు నేను రాష్ట్రం డిసైడ్ చేసేది కాదు సార్. ఎలక్షన్ కమిషనర్ నేషనల్ కి సంబంధించిన సెంట్రల్ బోర్డు వాళ్ళకి వీళ్ళు పిటిషన్ వేసుకోవాలి, వాళ్ళకి అర్జీ పెట్టుకోవాలి, వాళ్ళ తర్వాత జరగాలి. ఇవంతా ఉట్టి మాటలు సార్. డైవర్షన్ పాలిటిక్స్ లో ఏదో ఒక టాపిక్ బయటికి రేస్తేస్తారు, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సిబిఐ బెయిల్ అడ్డదారి వెళ్ళిపోతుంది. మొట్టమొదటిసారిగా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రిజెక్ట్ చేసింది. దాని తర్వాత జరగబోయే పర్యాసనం అతి తొందరలో అరెస్ట్ కాబోతారు. చిన్నప్పరెడ్డి గారు, ఏంటండి రీకౌంటింగ్ రచ్చ ఏంటి? ఇప్పుడు రీకౌంటింగ్లు ఎక్కడవుతాయి?